హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే మేడం. సో ఈ వీడియో చూసి ఆ తర్వాత సార్ అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఫ్రీ కన్సల్టెన్సీ గుర్తుపెట్టుకోండి. చేతన్ గారు, లైక్ ఇస్ దర్ ఎనీథింగ్ సంథింగ్ లైక్ దాట్, లైక్ ఈ విటమిన్స్ తక్కువ ఉంటే లేకపోతే ఎక్కువ ఉంటే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టుగా అట్లాంటి రేషియోస్ ఏమైనా ఉన్నాయంటారా? మీరు ఎక్కువ ఏం వింటారు? విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది అని చెప్తే నరాల నొప్పిలైనాయి అని వింటారా లేదా? ఫస్ట్ అసలు బాడీ పెయిన్స్, నరాల పెయిన్స్ అనగానే B12 డెఫిషియన్సీ చెక్ చేయండి. B12 డెఫిషియన్సీ చెక్ చేసుకోండి అనేసి అంటారు. ఆఖరికి ఎట్లా అయిపోయింది అంటే అందరూ ఓవర్ ద కౌంటర్ B12 గోళీలు కొంటుండ్రు, వేసుకుంటుండ్రు. అంటే అందరికి ఏమైపోయిందంటే లోకంలో ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంట్, B12 కూడా అంత ఇంపార్టెంట్ అన్నట్టు అయిపోయింది. కానీ అట్లా ఉండదు కదా. ఓన్లీ ఒక B12 మీద బాడీ నడవదు కదా. అదేలేండి. మళ్ళీ ఎందుకు అట్లా తయారయ్యారు జనాలు? మీరు చెప్పండి. ఇప్పుడు నేను మీకు కూడా చెప్తా, B12 నరాలకి ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. B12 డెఫిషియన్సీ అయితే షుగర్ వ్యాధి కూడా అవ్వచ్చు. ఎట్లా అంటే ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవుతుంది కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వకుండా విటమిన్ B12 హెల్ప్ చేస్తుంది. మళ్ళా ఇంకోటి, B12 చక్కగా ఉంటేనే మనకు రక్తహీనత ఉండదు కదా. ఒకవేళ రక్తహీనత అయిందనుకోండి, ఆక్సిజన్ ఎంత సరిపోతుంది బాడీలో, సెల్స్ కి, టిష్యూస్ కి, అది పోతుందా? పోదు. ఆక్సిజన్ తక్కువ పోతే గ్లూకోజ్ మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల ప్యాన్క్రియాస్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల షుగర్ వ్యాధి వచ్చే ఛాన్స్ అయిపోతుంది. అందుకే మీరు చూడండి, చాలా మంది ఎవరికైతే B12 డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళకి ప్రీ డయాబెటిక్ కూడా ఉంటుంది ఎన్నోసార్లు. మళ్ళా ఇంకోటి, విటమిన్ D మనం వినంగానే మనకు ఏ ప్రాబ్లం గుర్తొస్తుంది? బోన్స్ కదా. విటమిన్ D చక్కగా లేకపోతే షుగర్ వ్యాధి అవుతుంది. ఎట్లా? ఏదైతే విటమిన్ D ఉంటుంది అది ఓన్లీ మన బొక్కలకి కాదు, హెయిర్ ఫాల్ అవ్వకుండా, కంటి చూపు ప్రాబ్లం అవ్వకుండా దానికోసం కూడా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. మళ్ళా మన స్లీప్ ప్యాటర్న్ చక్కగా ఉండడానికి, మళ్ళా దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ ఏంది అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయితే ఆ సెన్సిటివిటీ ఏదైతే మెయింటైన్ అవ్వాలి అది విటమిన్ D హెల్ప్ చేస్తుంది దాంట్లో. ఇది చాలా మందికి తెలియదు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా లాంగ్ టర్మ్ ఇట్లా ఉందనుకోండి, 7-8 ఏళ్ళు, దాని తర్వాత కూడా పేషెంట్స్కి షుగర్ వ్యాధికి వాళ్ళు షికారు అవ్వచ్చు. మళ్ళా B1 విటమిన్ ఉంటుంది. B1 విటమిన్ ఏం చేస్తుంది? ఇప్పుడు B12 ఎట్లా, అట్లా B కాంప్లెక్స్ ఉంటుంది, B1, B2, B3, అట్లా B12. అట్లా ఏంది అంటే ఏదైతే B1 ఉంటుంది కదా, అది ఏం చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటే గ్లూకోజ్ నుంచి ఎనర్జీకి కన్వర్ట్ అవ్వాలి. గ్లూకోజ్ టు ఎనర్జీ కన్వర్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా చాలా మంది, సార్ నాకు నరాల నొప్పులు అవుతున్నాయి సార్ షుగర్ వ్యాధి వల్ల, అరికాల్లో మంటలు ఉన్నాయి, స్పర్శ లేదు, అది ఇది మస్తు అంటారు. వాళ్ళకు నేను ఒకటే చెప్తా, B1 డెఫిషియెంట్ ఉన్నా, B12 డెఫిషియెంట్ ఉన్నా, మీరు వెజిటేరియన్ ఉన్నా, ఇప్పుడు ఏమంటారు B12 డెఫిషియన్సీ ఉందంటే రాదు ఇంకా అనేసి అంటారు కదా వెజిటేరియన్లకి. ఏం చేయకండి, ప్రతిరోజు 2 బుక్కలు అన్నం పక్కకు పెట్టుకోండి, దాంట్లో పుట్నాల పొడి వేయండి, పుట్నాల పొడి వేసి దాంట్లో ఆవు నెయ్యి వేయండి, మంచిగా కలుపుకోండి. పొడి క్వాంటిటీ జర ఎక్కువ పెట్టండి, రైస్ క్వాంటిటీ జర తక్కువ పెట్టండి. 2 బుక్కల్లో 3 బుక్కలకి సరిపోయినంత వేసుకోండి, నెయ్యి వేసుకోండి, కలుపుకొని తినండి. ఇది తినడం వల్ల ఏమవుతుంది తెలుసా మీకు? అది తినేది ఏదైతే పోతుంది కదా దాంట్లో B1 కూడా ఉంటుంది, B కాంప్లెక్స్ కూడా ఉంటుంది, B3, B6 ఉంటుంది, B12 ఏమో ఆవు నెయ్యిలో ఉంటుంది. మళ్ళా ఏదైతే రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా, ఆవు నెయ్యి వేయడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది. ఇది వేసుకొని తినండి అంట. ఇంకో రోజు ఏం వేసుకోండి అంట, నేను కందిపప్పుల పొడి వేసుకోండి, ఒక్కరోజు మీరు మునక్కాయల పొడి వేసుకోండి. ఇట్లనే ఆవు నెయ్యి వేయాలి, పొడి వేయాలి, కలపాలి, తినాలి. దీంతో B కాంప్లెక్స్లు అన్ని వాటికి కవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పెద్ద పెద్ద మల్టీ విటమిన్ గోళీలు వేసుకొని తింటాం కదా, అయినా కవర్ అవుతుంది లేదు కదా జనాలకు. ఎందుకంటే బాడీకి కూడా అర్థమవుతుంది అది న్యాచురల్ సబ్స్టెన్స్ కాదు అనేసి. ఇట్లా న్యాచురల్ ఫుడ్ల ద్వారా మనం తింటే ఏమవుతుంది అంటే మన శరీరంకి కూడా అది సెట్ అయి అది అబ్జర్వ్ అవుతుంది దాంట్లో. అట్లా డైలీ ఒక్కొక్క పొడి తినండి. ఒకరోజు కరివేపాకు పొడి, ఒకరోజు పుట్నాల పొడి. మళ్ళా వెరీ ఇంపార్టెంట్ పొడి ఏంది అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే పొడి. ఇది గుండెకి మంచిది, షుగర్ వ్యాధికి మంచిది, నరాలకి మంచిది.
అవిసెల పొడి, ఫ్లాక్ సీడ్స్. ఫ్లాక్ సీడ్స్, అవిసెల పొడి, ఇది రోజు అట్లనే తినండి మీరు. ఇట్లా తినడం వల్ల మనకు B6 కానీ, B1 కానీ, B3 కానీ, B12 కానీ, B9 కానీ, మూడో టేబుల్ ఉంటుంది కదా, 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12, ఇవన్నీ లోపాలు ఉంటే షుగర్ వ్యాధి పెరిగే ఛాన్స్ ఉంటుంది, నరాలు దెబ్బ పడే ఛాన్స్ ఉంటుంది. అయితే అది అవ్వకుండా ఇది మనకు హెల్ప్ చేస్తుంది. మీకు ఇంకోటి కూడా చెప్తా, న్యాచురలే, ఆర్టిఫిషియలే. మీరు లాంగ్ టైం ఇట్లా మల్టీవిటామిన్లు వేసుకుంటా పోయినరు అనుకోండి, మీకు అబ్జర్వే అవుతలేదు. మీరు చూసుకోండి, ఎంతో మంది వేసుకుంటున్నారు, అయినా డెఫిషియన్సీలు సాల్వ్ అవుతలేదు. అక్కడ మీకు హెల్ప్ చేసేది హోమియోపతి. షుగర్ వ్యాధి తగ్గిస్తుంది హోమియోపతి తోటి, మళ్ళా ఈ డెఫిషియన్సీలకు కూడా రామబాణం హోమియోపతి అంటా నేను, విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. మళ్ళా ఇంకోటి నేను చెప్తాను మీకు, ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కూడా షుగర్ వ్యాధి అవుతుంది. అయితే ఈ డెఫిషియన్సీ కానీ షుగర్ వ్యాధి కానీ ఇద్దరికి ఒక మంచి చెప్తా నేను, ఏంది అంటే రోజు ఒక ఆకుకూర మీరు ఏం చేయండి అంటే పప్పులో వేసుకోండి, లేకపోతే రొట్టెలో కలుపుకోండి. అంటే కూరగాయ చేసి ఇట్లా వేసి తినడం కాదు, పిల్లలు కూడా తినరు, చాలా మందికి ఆకుకూరలు ఇష్టం ఉండదు. ఏం చేయండి అంటే మీరు రొట్టె చేసుకోవడానికి పిండి చేసుకుంటారు కదా, దాంట్లో అంతే క్వాంటిటీ మీరు ఆకుకూర కలుపుకోండి. ఒకరోజు కొత్తిమీర, ఒకరోజు పుదీనా, ఒకరోజు కరివేపాకు, ఒకరోజు మన మెంతి కూర, పాలకూర, కొనగంటి కూర, ఏదో ఒకటి కలుపుకోండి, అంతే క్వాంటిటీ మంచిగా. అంటే మీకు ఇట్లా కొట్టి జొన్న రొట్టె తయారు చేస్తారు కదా, డైలీ నైట్ ఇదే తినండి, మళ్ళా దీంట్లో ఒక కూరగాయ పక్కకి వేసుకోండి. ఏమైతుంది అప్పుడు, ఆకుకూరల్లో ఏముంటది, ఐరన్ ఉంటది, అవునా కదా. ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మనకు, ఐరన్ డెఫిషియన్సీ రిస్టోర్ చేయడానికి, షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి, మళ్ళా గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా దీన్ని తక్కువ ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు ఒక టాపిక్ ట్రెండింగ్ అవుతుంది యూట్యూబ్ లో, మళ్ళా కొన్ని పాటలు ట్రెండింగ్ అవుతాయి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కొన్ని పాటలు వినిపిస్తాయి మనకు ఎన్నో వీడియోలకి, మీరు గమనించిండ్రా? అట్లనే ఒక డెఫిషియన్సీ కూడా ట్రెండింగ్ లా వచ్చింది, విటమిన్ B12. అంతకుముందు విటమిన్ D. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేబోయే ఏది అంటే మెగ్నీషియం డెఫిషియన్సీ. ఇప్పుడు చూడండి, మీరు అందరూ అరే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే ఏదైతుంది అదైతుంది, మీకు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంది అది అనేసి అంటారు. అయితే ఏం చేయాలి మెగ్నీషియం డెఫిషియన్సీ అంటే, వెజిటేబుల్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. మళ్ళా ఇంకోటి అల్లము బెల్లము ఎంత మంచిగా ఉంది వినడానికి. ఏం చేయండి అంటే, చాయ్ తాగేటప్పుడు చక్కెర అస్సలు వేసుకోకండి, దాని బదులు బెల్లం వేసుకోండి, దీంట్లో అల్లం యాడ్ చేసుకోండి, దీంట్లో కొంచెం మెగ్నీషియం ఉంటది, ఇది మనకు హెల్ప్ఫుల్ ఉంటది. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడండి, ఇంకో 6 నెలలు మనం ఇప్పుడు వీడియోలు తీస్తున్నాం కదా, 6 నెలల్లో B12 కి ఇంకా విటమిన్ D కి ఏ స్థాయి అయితే ఉంది కదా, ఆ స్థాయి జనాలు మెగ్నీషియం కి ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తారు. నిజంగా తక్కువ అవుతుందండి. దానికి గల కారణాలు సింపుల్ గా చెప్పాలంటే, మెగ్నీషియం తక్కువ అయితే మనకు డైజెషన్ కి ప్రాబ్లం అవుతుంది, నిద్రకి ప్రాబ్లం అవుతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, గుండెలో కూడా ప్రాబ్లం అవుతుంది, కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళా దాని తర్వాత ఫ్రీక్వెంట్ గా మూత్రంది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. షుగర్ వ్యాధి పేషెంట్ లో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే అది ఎక్కువ అయ్యే కూడా ఛాన్స్ ఉంటుంది. ఇన్ని ప్రాబ్లంలు ఉంటాయి. సో ఇవి అన్ని అవ్వకుండా ఇవి మీరు హోమ్ రెమెడీలు కూడా ఇన్ని చెప్పినాను. మళ్ళీ దాని తర్వాత నరాలకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది షుగర్ వ్యాధికి, దానికి హోమ్ రెమెడీలు, షుగర్ వ్యాధికి ఉన్న డెఫిషియన్సీలు కూడా మనం మాట్లాడినాం, ఎంత డీప్ గా మాట్లాడినాం ఇవాళ. సో ఏ ఒక్క విటమిన్ బాడీలో తక్కువైనా బాడీ నిలవలేదు. సో ఎలాంటి వైటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ది బెస్ట్ సొల్యూషన్ హోమియోపతి అంటున్నారు. ఈ వీడియో చూసిన వారికి సార్ కన్సల్టెన్సీ అబ్సల్యూట్లీ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.